హలో గైస్, నేను మీ షాడప్ ప్లేస్ తెలుగు. సో ఈ వీడియోలో మనమైతే బ్లాక్స్లో బ్లాక్స్ రూట్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి పిక్ ఎ సైడ్ అని ఉంది గైస్. సో ఇక్కడ పైరేట్స్ అండ్ మరీన్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో పైరేట్స్ అయితే డిఫై ద మెరీన్స్ అండ్ బ్యాటిల్ పైరేట్స్, క్రియేట్ యువర్ ఓన్ పైరేట్ క్రూ, గెట్ అ హై ప్లేయర్ బౌంటీ గైస్. సో మనమైతే దీంట్లో మరీన్స్ని డిఫీట్ చేసి ఎక్కువ ప్లేయర్ బౌంటీ తీసుకోవాలి గైస్. సో మరీన్స్ అయితే మనం పైరేట్స్ మీద టీమప్ అయి మంచి క్లైమ్ బౌంటీస్ అయితే క్లైమ్ చేసుకోవాలి గైస్. ఓకే, పైరేట్స్ అయితే చూస్ చేసుకుందాం. సో ఇదైతే లోడ్ అవుతుంది గైస్. జాయిన్ అయిపోయినాం పైరేట్స్లోకి. ఓకే, సో గైస్ అఫీషియల్గా మనం అయితే గేమ్లోకి వచ్చేసాం గైస్. సో ఇక్కడ చూడొచ్చు మనం మన లెవెల్ ఉంది అండ్ మనీ కూడా 100 ఉంది గ్యాస్. సో ఇక్కడ మన హెల్త్ బార్ అండ్ ఎనర్జీ కూడా ఉంది గ్యాస్. సో నెక్స్ట్ లేట్ చేయకుండా అయితే ఆ క్వెస్ట్ కాడికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఇక్కడైతే క్వెస్ట్కి ఎవరైతే ఉండు గాయస్, మనమైతే ఇంటరాక్ట్ అవుతాం. ఓకే, బ్యాండిట్స్ ఉంది, నెవర్ మైండ్ ఉంది గాయస్. సో మనమైతే బ్యాండిట్స్ని చూస్ చేసుకుందాం. ఓకే గాయస్, మనం 5 బ్యాండిట్స్ని డిఫీట్ చేస్తే $350 వస్తుంది ప్లస్ 300 XP గాయస్. ఇదైతే సూపర్ ఉంది. సో కన్ఫర్మ్ అయితే చేసేసినాం గాయస్. సో ఇప్పుడైతే వెళ్దాం. సో గాయస్ ఇక్కడైతే బ్యాండిట్ ఉన్నాడు. ఓ మస్తు డ్యామేజ్ ఇస్తుంది గాయస్ వీడు. సో మనమైతే గట్టి కొట్టేద్దాం, ఈయన ఎట్లయినా కిల్ చేసేద్దాం. ఓ ఈవెంట్ షాప్ కూడా రీస్టాక్ అయిందంట గాయస్. సో మనమైతే తొందరగా కిల్ చేసేద్దాం వీళ్ళని. ఓకే గాయస్, మనమైతే వెళ్తున్నాం. సో గాయస్ సెకండ్ బ్యాండిట్ని కూడా కిల్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మూడో బ్యాండిట్ని కిల్ చేద్దాం గాయస్. సో ఇక్కడైతే ఉండు. ఓ మనకు కాంబాట్ స్టైల్ కూడా ఉంది గాయస్. సో మనం ఫస్ట్ అబిలిటీని అయితే యూజ్ చేద్దాం గాయస్. ఓ ఇదైతే మస్తు ఉంది గాయస్. సో నెక్స్ట్ అయితే కిల్ చేసేద్దాం. ఈయన్ని 5 బ్యాండిట్స్ని కిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వెస్ట్ తీసుకొని చేసేద్దాం గాయస్. ఓకే, గట్టి డ్యామేజ్ ఇస్తుంది గాయస్. సో మళ్ళీ మన అబిలిటీని అయితే వాడదాం. ఓకే, మనం 4 బ్యాండిట్స్ని అయితే కిల్ చేసేసినాం గాయస్. సో ఇప్పుడైతే లాస్ట్ బ్యాండిట్ని కిల్ చేద్దాం, మనకి మనీ వస్తుంది. ఇప్పుడు మనం కటానా అయితే తీసుకొని ట్రై చేద్దాం గాయస్. ఓకే, అబిలిటీ అయితే మస్తు ఉంది గాయస్ ఇది. ఓ మనం అప్పుడే లెవెల్ అయిపోయినాం గాయస్. సో మనం ఇప్పుడైతే తొందరగా క్వెస్ట్కి వరకు వెళ్దాం. మళ్ళీ ఇంటరాక్ట్, మళ్ళీ బ్యాండిట్స్ క్వెస్ట్ అయితే తీసుకుందాం గాయస్. ఇదైతే మస్తు ఉంది. సో గాయస్ ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళని కిల్ చేసేద్దాం. వావ్, కిల్ చేసేస్తున్నాం మళ్ళా. అబిలిటీ అయితే మస్తు ఉంది గాయస్. సో మనం కిల్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ బ్యాండిట్ని కిల్ చేసాం గాయస్. సో ఇప్పుడైతే మనం ఇంకో సెకండ్ బ్యాండిట్ని కిల్ చేసేద్దాం గాయస్. ఓకే, ఇప్పుడైతే మనం ఓకే మెన్యూ కూడా ఉంది గాయస్. సో మెన్యూలో ఏముంటుందో చూసిద్దాం డిఫీట్ చేసేసి. ఓకే గాయస్, థర్డ్ బ్యాండిట్కి అయితే వెళ్దాం గాయస్. ఓకే, ఓ గాయస్ అప్పుడే మనం కూడా లెవెల్ 5 వచ్చేసాం. సో మనము ఇంకా ఈ బ్యాండిట్ సేమ్ లెవెల్ అన్నట్టు. ఓ ఇప్పుడే లెవెల్ 6కి అయితే వచ్చేసినాం గాయస్. సో వీళ్ళకన్నా మంచి ఒక లెవెల్ హై ఉన్నాం గాయస్. ఈయనైతే కిల్ చేసేసి ఇంకొకరిని కిల్ చేసేద్దాం గాయస్. సో అబిలిటీని అయితే వాడాం గాయస్, సూపర్ ఉంది గాయస్. సో ఇప్పుడు ఈయన్ని కూడా కిల్ చేసేద్దాం గాయస్. సో మన క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వా ఈయన్ని కూడా కిల్ చేసేస్తున్నాం. ఎస్, కిల్ చేసేసాం గాయస్. సో మనమైతే మా కాడ 1218 అయితే ఉంది గాయస్ డాలర్స్. ఇప్పుడు 11.7 గాయస్. సో మనం మెన్యూలో అయితే వెళ్ళి చూద్దాం. ఓ ఇక్కడ స్టాట్స్ ఉన్నాయి, ఐటమ్స్, షాప్ అండ్ క్లోజ్ ఉంది గాయస్. సో మనమైతే స్టాట్స్ వెళ్ళి చెక్ చేసేద్దాం గాయస్. ఓ మనకి మీలీ, ఓకే మన కాంబాట్ స్టైల్ గాయస్, డిఫెన్స్ అయితే ఉంది, మన హెల్త్కి అనుకుంటా గాయస్, స్వాడ్కి, గన్కి అయితే బ్లాక్ ఫ్రూట్స్ గైస్. అయితే ఈ గేమ్లో మనకి ఫ్రూట్స్ ఉంటాయంట గైస్. అన్ని తింటే మనకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ అబిలిటీస్ వస్తాయంట గైస్. సో మనమైతే ఇప్పుడు కాంబాట్ స్టైల్ కాబట్టి మీలీ అయితే పెట్టుకున్నాం గైస్. సో ఇక్కడైతే ఒక 10 పెట్టేసుకొని డిఫెన్స్లో కూడా ఒక 9 పెట్టేసుకుంటాం గైస్. సో ఇదైతే సూపర్ గైస్. ఇప్పుడు మళ్ళీ ఇంకాడికి వెళ్ళి మళ్ళీ అడుగుదాం గైస్ క్వెస్ట్ కోసం. ఓకే, మళ్ళీ తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే వాళ్ళని వెళ్ళి కిల్ చేసేద్దాం గైస్.
సో మళ్ళీ కిల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు డే టైం కూడా అయింది. అండ్ గాయస్ ఇప్పుడు మనకి 12 డ్యామేజ్ వస్తుంది గాయస్. ఇదైతే మస్తు ఉంది గాయస్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకాడికి వెళ్దాం. ఓ మనకైతే మాస్టరీ 6 ఉంది గాయస్. సో ఫస్ట్ అబిలిటీకి అయితే 1 గాయస్, సెకండ్ అబిలిటీకి అయితే 20 గాయస్. సో ఇప్పుడు మనం వాళ్ళందరినీ కిల్ చేసి 20 మాస్టర్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో మనకు మంచిగా వస్తుంది గాయస్ ఇంకో అబిలిటీ. అదైతే ఎక్స్ మూవ్ అంట గాయస్, గ్రౌండ్ స్మాష్ అంట. అదైతే హైలైట్ ఉండొచ్చు గాయస్. సో ఇక నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి కిల్ చేసేద్దాం. లెవెల్ 10 అయితే నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు గాయస్. సో తొందరగా అయితే కిల్ చేసేద్దాం. ఓకే సూపర్. ఈయనైతే మళ్ళీ అబిలిటీతో ఫినిష్ చేస్తున్నా గాయస్. ఓకే గాయస్ ఈయనైతే కిల్ చేసేద్దాం. ఓ అచ్చా క్వెస్ట్ అయిపోయింది గాయస్. సో మళ్ళీ క్వెస్ట్ అయితే తీసుకుందాం. ఓకే బ్యాండిట్స్. ఓ ఇడైతే మళ్ళీ వచ్చిండు గాయస్. సో మళ్ళీ కిల్ చేసేద్దాం ఈయన్ని. సో గాయస్ వీళ్ళనైతే కిల్ చేసేసాం. ఇక్కడ ఇంకా పెద్ద ప్లేస్ ఉంది గాయస్. సో వీళ్ళనైతే కిల్ చేసేద్దాం. ఓ వీడు తొందరగా అయితే డ్యామేజ్ తీసుకుంటుంది గాయస్. మనమైతే ఏం తీసుకోవట్లేదు ఎక్కువ, ఎందుకంటే మన హెల్త్ 145 అండ్ ఎనర్జీ స్టాట్స్ కూడా పెరిగినాయి గాయస్. సో ఇప్పుడైతే నేను కిల్ చేసేద్దాం. అప్పుడైతే మనం లెవెల్ 10కి వెళ్తాం. సో ఇప్పుడు ఇంకా ఇద్దరిని కిల్ చేద్దాం గాయస్. ఇంకా మన మాస్టరీ 8కి వచ్చింది గాయస్. సో ఇంకొక లెవెల్ అయితే జంగిల్ అనే ఐలాండ్కి వెళ్ళొచ్చు. సో గాయస్ ఈయన్ని కూడా కిల్ చేసేస్తున్నా. అబిలిటీతోనైతే డన్ చేసేసినాం గాయస్. అక్కడ చూసారా గాయస్, మనకి కాంపాస్ ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది గాయస్. సో ఇప్పుడైతే నా స్టాట్స్ అని అప్గ్రేడ్ చేసేసుకుంటా. దీంట్లో 3 పెట్టి ఇంకా మిగతా అన్ని దీంట్లో పెట్టేస్తా గాయస్. సో ఇప్పుడు ఇదే అనుకుంటా గాయస్ కాంపాస్. ఇదే గాయస్. అయితే ఫైండ్ ద ఎన్పిసి అట్ ద జంగిల్ 298 meters అవే అంట గాయస్. సో ట్రాక్ అయితే కొడుతున్నా. ఓకే మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం గాయస్. సో ఇక్కడ వాటర్ ఉంది గాయస్. సో మనం బోట్ తీసుకోవచ్చు అనుకుంటా. అవును గాయస్ బోట్ అయితే తీసుకోవచ్చు. ఓకే డింగి ఫ్రీ, స్లూప్ ఇంకా 300. నెక్స్ట్ అయితే ఉంది గాయస్. నెక్స్ట్ ఏముంటుంది అంటే బ్రిగేడ్ గాయస్, ఇంకో $1000 అంట గాయస్. ఇది నెక్స్ట్ లాక్డ్ అంట. సో బ్యాక్ వెళ్ళి మనమైతే ఇప్పటికే ఫ్రీది తీసుకుందాం గాయస్. సో ఓకే మనమైతే ఇది తీసుకున్నాం గాయస్. సో దీంట్లో ఎక్కాలంటే ఎక్కేసినాం గాయస్. సో ఇప్పుడైతే మన బోట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయస్ బోట్ అయితే మస్తు వెళ్తుంది గాయస్. అండ్ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం గాయస్. సో ఇప్పుడైతే 220 meters అవే 200 దగ్గరకు వచ్చేస్తున్నాం గాయస్. ఇక్కడ ఇంకో ఐలాండ్ కూడా ఉంది గాయస్. ఇదైతే అది అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేద్దాం గాయస్. ఓకే 170 meters అవే గాయస్. సో నెక్స్ట్ ఆడికి వెళ్ళి అక్కడ అడ్వెంచరర్ కాడ ఒక క్వెస్ట్ తీసుకొని ఇంకా మంకీస్ని డిఫీట్ చేద్దాం గాయస్. అక్కడ ఒక లైట్ యూజర్ కూడా ఉంది గాయస్. అక్కడ లైట్ షైనింగ్ ఉంది గాయస్. అండ్ డాష్ కూడా చేస్తుంది గాయస్. డాష్ ఎలా చేయాలి, క్యూ వత్తాలి. ఓకే గాయస్ ఇంకా 50 meters అవే గాయస్. 70 60. ఓకే గాయస్ మనమైతే వచ్చేసాం. సో జంప్ అయితే చేసి వెళ్ళిపోదాం గాయస్. ఓకే సో గాయస్ డాష్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోదాం. మనం ఒకటే జంప్ చేయగలమా? సరే అట్లయితే ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోదాం గాయస్. ఓకే గాయస్ ఈ క్వెస్ట్ ఇచ్చేటోడైతే ఇన్నోండు గాయస్. ఈయనతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకో క్వెస్ట్ అయితే తీసుకుంటా గాయ. మంకీస్ ఉన్నాయి, గొరిల్లాస్ ఉన్నాయి, అండ్ ఇంకా గొరిల్లా కింగ్ ఉంది గాయస్. సో మనం మంకీస్ని అయితే డిఫీట్ చేద్దాం. లెవెల్ 10 కాబట్టి మన లెవెలే. సో క్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయింది గాయస్. ఇక్కడ ఉన్నాడు గాయస్ మంకీ. సో మన కాంబాట్ స్టైల్ అయితే అక్విట్ చేసేసుకున్నాం. మంకీస్ని అయితే కిల్ చేసేద్దాం గాయస్. వీళ్ళు కూడా గట్టి ఇస్తారు గాయస్ డ్యామేజ్ అయితే. మనం కూడా తగ్గేదలే, వాళ్ళకి కూడా డ్యామేజ్ ఇచ్చేయాలి. ఓకే గాయస్ పద ఇంకాడికి కూడా వెళ్ళాలి గాయస్. ఇంకా 5 కిల్ చేయాలి గాయస్. సో తొందరగా అయితే కిల్ చేద్దాం. ఓకే అబిలిటీగా అయితే ఇచ్చే గాయస్. ఫుల్ డ్యామేజ్ ఇస్తుంది గాయస్ వీళ్ళకైతే. ఓకే పద గాయస్. ఓకే ఇక్కడ ఇంకోటి ఉన్నాడు గాయస్. కాడికి అయితే వెళ్దాం. అచ్చా ఓకే ఆడొక మంచి ఫ్రూట్ వాడుతుంది గాయస్. మంచి బిల్డింగ్ చేస్తుండో. మనం కూడా ఒక లెవెల్కి వచ్చినప్పుడు అది తీసుకుందాం గాయస్. హైలైట్ ఉంది గాయస్ అది. ఓకే గాయస్ ఈయనైతే కిల్ చేసేదాం. మనకి హార్ట్స్ కూడా వచ్చాయి గాయస్.
సో ఇప్పుడు ఈయన్ని కూడా కిల్ చేసేద్దాం. మనకి మళ్ళీ హార్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా గైస్. అబిలిటీ అయితే ఇచ్చా, మస్తు డ్యామేజ్ చేసిన గైస్. సూపర్ ఇదైతే కాంబాట్ స్టైల్ అయితే మస్తు ఉంది గైస్. ఫుల్ డ్యామేజ్ చేసేస్తున్నాం. ఓకే ఇంకా ఇద్దరిని కిల్ చేయాలి గైస్. వీడియో నా దగ్గరికి వస్తుండు. ఓకే అబిలిటీ అయితే ఇచ్చేస్తా. అయిపోయి గైస్ ఆడు కొట్టే అది. ఓ గాయస్ మనం లెవెల్ 12కి అయితే వచ్చేసినాం. ఈయన్ని కూడా కిల్ చేస్తే మన క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది గాయస్. మనకి 2300 XP వస్తుంది అండ్ $800 వస్తుంది గాయస్. మనమైతే ఒక కటానా కొనుక్కుందాం గాయస్. సో మంచి కిల్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం ఇది లెవెలింగ్ చేసేద్దాం గాయస్. తర్వాత వెళ్ళి కటానా కొనుక్కుందాం. ఓ ఇక్కడ మళ్ళీ మంకీ వస్తుండే నా కాడికి. అక్కడ కూడా ప్లేయర్ కూడా ఫామ్ చేస్తుండే గాయస్ లెవెల్స్ని. సో మనమైతే ఇప్పుడు చేసేద్దాం గాయస్. మంకీస్ కన్ఫర్మ్ కొట్టేసినాం గాయస్. సో మళ్ళీ మనం కిల్ చేసేద్దాం గాయస్. సో గాయస్ నాకు ఐడియా వచ్చింది. ఇద్దరిని ఒకే కాడికి పెట్టి హిట్ చేసేద్దాం గాయస్. అప్పుడు ఈజీగా అయిపోద్ది. సో నేను నా అబిలిటీని అయితే వాడతా గాయస్ ఇప్పుడు. సో ఇద్దరికైతే డ్యామేజ్ వచ్చింది గాయస్. సో మళ్ళీ వీళ్ళని కిల్ చేసే పనులు ఉందాం. ఓకే వీళ్ళు మంచిగా ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ 2 మంకీస్ని ఎట్లయినా కిల్ చేసేద్దాం గాయస్ తొందరగా. సో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే ఇంకా నాకు తెలిసి ఇంకొక ఐలాండ్ ఉంది గాయస్ జంగిల్ టైపే, కానీ అది గొరిల్లాస్కి గాయస్. ఇదైతే మంకీస్కి. ఓ గాయస్ మనకైతే హెల్త్ అయితే డ్రాప్ అయిపోయింది. సో మన అబిలిటీని అయితే యూజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే గాయస్ 41 డ్యామేజ్ ఇచ్చేసాను గాయస్. సో ఇప్పుడు నాకైతే 14 డ్యామేజ్ ఇస్తున్నా గాయస్. ఆడైతే నాకు 10 డ్యామేజ్ ఇస్తుంది గాయస్. సో వీళ్ళిద్దరు అయితే మళ్ళీ స్పాన్ అయ్యారు. వీళ్ళిద్దరిని అయితే మళ్ళీ కిల్ చేసేద్దాం. వీళ్ళైతే లెవెల్ 14 గాయస్, నేనైతే లెవెల్ 15, వాళ్ళకన్నా ఎక్కువనే. సో వీళ్ళిద్దరిని మంచి ఈజీ కిల్ చేయొచ్చు గాయస్. అసలు తగ్గేదే అన్నట్టు కిల్ చేసేస్తున్నాం మనమైతే. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈయన్ని కిల్ చేసేద్దాం గాయస్. ఇంకా ఇద్దరిని కిల్ చేయాలి. మనకైతే స్టార్ట్స్ అయితే 15 ఉన్నాయి గాయస్. సో ఇప్పుడైతే అబిలిటీ వాడేస్తా. ఓ గాయస్ మన మాస్టర్ అయితే 14కి వచ్చేసింది. ఇంకా 20 అయితే మనకి గ్రౌండ్ స్మాష్ కూడా వచ్చేస్తుంది గాయస్. ఓ మనకి లెవెల్ అప్ అయిపోయినాం 16కి. ఇంకా హార్ట్స్ వచ్చినాయి గాయస్. ఈసారి అయితే 2 వచ్చినాయి. సో గాయస్ ఇక్కడ ఒక మంకీ అయితే ఉంది వాటర్లో ఏం చేస్తున్నాం కానీ. అయితే ఈయన్ని కూడా కిల్ చేసేద్దాం. ఓకే అబిలిటీ అయితే వాడే గాయస్. అయిపోయి గాయస్ క్వెస్ట్ అయితే అయిపోయింది. మనకైతే లెవెల్ 17 ఇప్పుడు. సో అయితే మళ్ళీ అంటాడికి వెళ్దాం గాయస్. మళ్ళీ ఇంకో క్వెస్ట్ తీసుకొని అండ్ గాయస్ గొరిల్లాస్ ఎప్పుడు చేయాలి గాయస్. ఓకే 15 మనమైతే చేయొచ్చు గాయస్. ఓకే గొరిల్లాస్ ఇక్కడే ఉంటారు అనుకుంటా గాయస్ నాకు తెలిసి. ఓకే ఆడైతే గాయస్ మస్తు లెవెలప్ అవుతుందో సూపర్ ఉన్నాడు. మనం కూడా ఆడలాగానే ఆడాలి. సో గాయస్ ఇప్పుడైతే వాటర్ని క్రాస్ చేస్తాం. ఓకే మనమైతే ఇప్పుడు వెళ్తాం గాయస్. సో ఇక్కడైతే గొరిల్లాస్ ఉన్నారు గాయస్, మంచిగా ఉన్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు మన స్టాట్స్ అంటే అప్గ్రేడ్ చేసుకుందాం. సో ఈజీ కిల్ చేయొచ్చు. మీలీలు అయితే ఒక 30 పెట్టేస్తా గాయస్. ఇంకా ఇదైతే 20 చేసేద్దాం గాయస్. సో ఓకే గాయస్. ఓ 19 డ్యామేజ్ ఇస్తున్నాం గాయస్. సూపర్ ఇదైతే మన ఎనర్జీ కూడా పెరిగింది గాయస్. సో ఇదైతే హైలైట్ ఉంది గాయస్. ఓ వీడు ఇంకా మంచి గట్టి డ్యామేజ్ ఇస్తుంది గాయస్. సో ఈయనైతే కిల్ చేద్దాం. అది గాయస్ ఇప్పుడైతే మనం లెవెల్ 18కి అయితే వెళ్ళాం. ఒక్కరిని కిల్ చేయగానే ఇంకా 7 మెంబర్స్ని కిల్ చేయాలి గాయస్. సో ఇదైతే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే గొరిల్లా కింగ్ గాయస్. ఆడైతే ఇంకా హైలైట్ ఉంటాడు. ఆడ వేసేసిన తర్వాత వీళ్ళని ఈజీ కిల్ చేయొచ్చు, ఎందుకంటే స్టాట్స్ అయితే ఎక్కువ వస్తాయి గాయస్. అయ్యో ఇద్దరు వచ్చేస్తారు గాయస్ నా మీదకి. అమ్మాయి ఆడక్కడే ఉంది. నేనైతే కిల్ చేసి అన్నైతే ఇప్పుడు వెళ్తా అంకాడికి. సో గాయస్ ఇప్పుడైతే వీడు లెవెల్ 20, నేను లెవెల్ 18. అయితే ఇంకా 2 లెవెల్స్ అయితే ఇక నేను వాడు ఈక్వలే. సో ఇంకా చేసేద్దాం గాయస్. ఓకే సో ఇక్కడైతే ఇక్కడ ఉన్న కిల్ చేసేద్దాం గాయస్. మన అబిలిటీని అయితే వాడదాం గాయస్. మిస్ అయింది అనుకుంటా గాయస్. సో ఇది చేసేద్దాం. తక్కువ డ్యామేజ్ ఇస్తున్నాను నేనైతే. ఒక 25 అట్లీస్ట్ హైలైట్ ఉండేది గాయస్. సో ఇప్పుడైతే లెవెల్ 18 ఇంకా గాయస్. ఇంకా 4 మెంబర్స్ అయితే కిల్ చేయాలి గాయస్. సో ఫాస్ట్గా చేసేద్దాం గాయస్, ఎందుకంటే గొరిల్లా కింగ్ని అయితే కిల్ చేయాలి గాయస్.
ఆడైతే మస్తు హార్డ్ ఉంటాడంట గైస్. సో అయితే మనం అన్ని స్టార్ట్స్ మొత్తం మీలీలోకి ఇచ్చేద్దాం గైస్. ఓకే ఈయనైతే కిల్ చేసేసినాం గైస్. ఓకే మనం లెవెల్ 19 ఇప్పుడు గైస్. ఓకే మనకి కిల్ చేస్తున్నందుకు మనీ కూడా వస్తుంది గైస్. ఇప్పుడైతే ఇంకా ఇద్దరిని కిల్ చేస్తే మనకి క్వెస్ట్ కంప్లీట్ అయినట్టే గైస్. సో నేనైతే నా అబిలిటీని వాడతా గైస్. దాని గైస్ సూపర్ ఇదైతే. ఓకే గైస్ వీళ్ళనైతే కొట్టేద్దాం. వీడియో లాస్ట్ తర్వాత ఇంకో క్వెస్ట్ తీసుకుందాం గైస్. ఓకే కిల్ చేసేస్తున్నాం. ఎస్ గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ క్వెస్ట్. ఓకే నెక్స్ట్ ఐలాండ్ అంట గైస్. ఎక్కడ ఉందో కానీ నాకు తెలిసి అయితే ఇదే, ఎందుకంటే గొరిల్లా కింగ్ని అయితే కిల్ చేయాలి కదా గైస్. సో ఇప్పుడైతే గొరిల్లా కింగ్ క్వెస్ట్ అయితే తీసుకుందాం గైస్. తీసుకొని అమ్మటాన్ని కిల్ చేసేద్దాం గైస్. వీడైతే ఎవడో కానీ అక్కడే తిరుగుతూ ఉండింది అక్కడి నుంచి. ఓకే గైస్ ఇంటరాక్ట్ అవుతాయినా. ఎస్ గైస్ గొరిల్లా కింగ్ అయితే డిఫీట్ చేయొచ్చు గైస్. ఇప్పుడు 2000 గైస్ ఇప్పుడు మనకు వచ్చేది. సో మనకైతే ఆల్మోస్ట్ 10,000 9,500 ఎక్స్పీ అయితే వస్తుంది గైస్. అన్నైతే కిల్ చేస్తే మనం మస్తు లెవెలప్ అవుతాం గైస్. సో లేట్ చేయకుండా అన్నీ కూడా కిల్ చేసేద్దాం గైస్. ఓ గాయస్ ఆడ ఒక క్రౌన్ కూడా పెట్టుకుంది గాయస్. వీడైతే అస్సలు తగ్గేదిలే అన్నట్టు ఉండాలి మనం కూడా. ఓకే గాయస్ అబ్బో గాయస్ మస్తు డ్యామేజ్ ఇస్తుండు గాయస్. నేను స్టార్ట్స్ అయితే అప్గ్రేడ్ చేసేసుకుంటా తొందరగా. ఓకే గాయస్ నేనైతే అటు సైడ్ కొడుతూ వేసుకెళ్ళిపోతా. వావ్ గాయస్ ఆడైతే హైలైట్ ఉండు గాయస్. మస్తు గ్రౌండ్ స్మాష్ అనుకుంటా గాయస్. ఆడు కూడా కాంబాట్ స్టైలే. అమ్మో గాయస్ వీడైతే మస్తు ఇస్తుండు. నేనైతే ZWT వాడా, ఆయనకైనా ఏం కాలేదు గాయస్. మనకైతే మాస్టరీ 20 కానీ వస్తాయి అనుకుంటుంది గాయస్. ఇక ఓ గాయస్ వీడైతే హైలైట్ కొడుతుంది గాయస్. అసలు డ్యామేజ్ ఎక్కువ కావట్లేదు గాయస్. అర్రే గాయస్ నేనైతే నాకు డ్యామేజ్ వచ్చింది. అమ్మో నేనైతే ఆయనకి దూరంగానే ఉండాలి గాయస్. ఓకే గాయస్ వీడైతే మస్తు డ్యామేజ్ ఇస్తుండు. ఓ గైస్ ఇదైతే ఎక్కట్లేడాడు. మనం హెల్త్ రీజన్ చేసుకుందాం, ప్లస్ దాని మీద ఒక అబిలిటీ వాడదాం. అరే మిస్ అయింది గైస్. ఓకే ఈయనైతే కిల్ చేయొచ్చు. ఇక్కడ టెలిపోర్ట్ అయింది ఎట్లానో కానీ. ఓకే గైస్ మనమైతే కిల్ చేద్దాం. అయ్యో గైస్ మనమైతే మళ్ళీ దొరికిపోయినాం ఈ అబిలిటీకి. అయ్యో ఆడి కింద పడిపోయింది గైస్. సో మనమైతే కొద్దిసేపు ఉండొచ్చు ఇక్కడ. అరే కిల్ చేద్దామంటే ఆడెక్కడ అమ్మ మన లక్ గాయస్. ఆయన నుంచి అయితే తప్పించుకున్నాం. నాకైతే రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది గాయస్, ఎందుకంటే అసలు వీడు హార్డ్గా ఉన్నాడు. ఓకే గాయస్ ఓ గాయస్ అరే గాయస్ నాకు తెలిసి మనం అవుట్ అవుతాం గాయస్. ఓ గాయస్ మన లక్ ఇది. మనకు చాలా హెల్త్ డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ 0 అన్నట్టు ఉంది గాయస్. మళ్ళీ హిట్ చేసేద్దాం. గాయస్ ఇప్పుడైతే అవుట్ అయినాం గాయస్. సో మళ్ళీ ఆయనకి వచ్చి కిల్ చేసేద్దాం గాయస్. ఇంకా మాస్టర్ ఇంకోటి ఉంటుంది గాయస్. ఆయనకు ఉండేది గాయస్ హైలైట్ ఉంటుంది ఇక మనకి. ఓకే గాయస్ నేనైతే డాష్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా గాయస్. సో ఇక్కడ ఉంది జంగిల్ పక్కనే ఉంది ఇంకో ఐలాండ్ కూడా, కానీ ఇది గొరిల్లాస్కే గాయస్. అండ్ ఇంకా గొరిల్లా కింగ్కి. అండ్ గాయస్ అక్కడ ఒక పెద్ద ట్రీ హౌస్ అయితే ఉంది గాయస్. ఓకే ఈడే గాయస్ నేనైతే ఇప్పుడు ఇచ్చి పడేస్తానికి. ఆడు ఇంకా గట్టిగా కొడుతుండు గాయస్. నేనైతే ZWT వాడతా. ఓ గాయస్ మళ్ళీ అయితే దొరికిపోయినాం మనం. ఓకే ఇప్పుడైతే నేను అటు సైడ్ వచ్చేస్తాను మళ్ళీ, ఎందుకంటే ఇది మనకి సేఫ్ స్పాట్ లాగా ఉంది. సో గాయస్ ఇప్పుడైతే నేను ఆయనకి మన అబిలిటీ అయితే వాడేద్దాం గాయస్. అందులో లాకింగ్ చేసేసిన అది గాయస్ సూపర్ ఇచ్చేసినాం గాయస్ దానికి. ఆయనకి మళ్ళీ కోపం వచ్చింది గాయస్. వస్తుండు కానీ మనం కూడా తగ్గేదేలే. గాయస్ ఆడు కూడా తగ్గేదేలే అన్నట్టుండు. ఓకే వీడి కింద పడ్డాడు. వచ్చేటప్పుడు మళ్ళీ ఇచ్చేస్తా అది గాయస్. ఓకే నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళి హిట్ చేస్తే ఆడు చేస్తుండు గాయస్. మనం దగ్గరికి వెళ్ళంగానే చేస్తుండు గాయస్. ఇదైతే హైలైట్ ఉంది అండ్ స్ట్రాటజీ. అయితే మనం కూడా స్లోగా కిల్ చేసేద్దాం గాయస్. గాయస్ మళ్ళీ అయితే మనం దొరికినాం. అమ్మయ్య బయట పడేద్దాం. ఓకే నిన్నైతే కిల్ చేసేద్దాం గాయస్. వాటర్ డ్యామేజ్ ఇస్తుంది గాయస్. సో నేను ఇచ్చి డాష్ వెళ్తాం గాయస్. ఇదైతే హైలైట్ సేఫ్ గాయస్ మనం. ఓకే ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ ఇచ్చి పడేస్తానికి.
ఓ ఇంకొద్దిగా గైస్, ఎస్ గైస్, మనకైతే ఈ బాస్ని అయితే కిల్ చేసేద్దాం. చేసేసినామే గైస్. ఓ గైస్, మనకి అప్పుడే 4 లెవెల్స్ వచ్చింది. ఇదైతే మస్తు ఉంది గైస్. అన్నీ కిల్ చేసుకుంటా కూర్చోవచ్చు గైస్. ఓ మనకి వాటర్లో పడ్డా మనకేం కావట్లేదు గైస్. సో వాటర్లో అయితే ఈజీ స్విమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఐలాండ్కి ఇంకా చేయాలనుకుంటా గైస్. సో మనమైతే ఇంకో 10 లెవెల్స్ ఆరెంజ్ 5 లెవెల్స్ అయితే గ్రైండ్ చేసేద్దాం గైస్. ఓకే, ఇదైతే మస్తు ఉంది గైస్. మళ్ళా క్వెస్ట్ తీసుకుంటా. గొరిల్లా కింగ్ స్పాన్ అవ్వడానికి టైం పడుతుందంట గైస్. సో మనమైతే గొరిల్లా స్కిల్ చూద్దాం. వీళ్ళైతే ఇప్పుడు మస్తు ఈజీగా ఉంటారు గైస్. షాట్స్ అయితే మీళ్ళలోకి పెట్టేసుకుంటా. ఇంకొన్ని నేను దీంట్లో అయితే పెట్టేసుకుంటున్నా గైస్ డిఫెన్స్లోకి. సో గైస్ మనమైతే లేట్ చేయకుండా వాళ్ళ కాడికి వెళ్ళి పట్టపడకి ఇచ్చి పడుద్దాం గైస్ వాళ్ళని. ఓకే ఓకే గైస్. ఓ మనం స్విమ్ చేయొచ్చు కదా. ఓకే గైస్, మనమైతే వచ్చేసినాం గైస్. మళ్ళీ వీళ్ళని కిల్ చేస్తూ ఉందాం. ఓ గైస్, ఇదైతే మస్తు ఉంది గైస్. హైలైట్ అసలు ఇది. సో మనమైతే ఆయనకి ఇచ్చి పడేస్తున్నాం. ఓ గైస్, మనకి న్యూ స్కిల్ వచ్చేసింది. ఓహో, అయితే ఈయనకి ట్రై చేద్దాం గైస్. ఎక్స్ మూవ్ అంట. వావ్ గైస్, ఆయనకి హాఫ్ హెచ్పి తీసేసింది గైస్. ఇది ఒక్కటే డ్యామేజ్. అసలు ఫస్ట్ అబిలిటీ కన్నా ఈ సెకండ్ అబిలిటీ అయితే హైలైట్ ఉంది గైస్. కానీ కూల్ డౌన్ అయితే ఎక్కువ ఉంది గైస్. సో ఇంకా గొరిల్లా కింగ్ స్పాన్ అవ్వడానికి ఇంకెంతసేపు గైస్? ఓ 30 సెకండ్స్ గైస్. అట్లయితే మనం వీళ్ళని కిల్ చేసేద్దాం తొందరగా. ఓకే, ఈయన్ని కూడా దగ్గరికి తీసుకొచ్చేసి కిల్ చేసేద్దాం గైస్. ఓకే, వీళ్ళకైతే గ్రౌండ్ స్మాష్ ఇచ్చేద్దాం గైస్. ఓ హైలైట్ ఉంది గైస్ వీళ్ళకి. ఓకే, జెడబ్ల్యూటీ అయితే వాడినాం గైస్. హాఫ్ హెచ్పి కన్నా ఎక్కువనే తీసేసినాం గైస్. ఈజీగా అయిపోతుంది గైస్. అయితే ఇప్పుడు ఈయన కిల్ చేస్తే 6th, ఇంకా 3 మెంబర్స్ని కిల్ చేయాలి గైస్. సో ఈయనైతే తొందరగా చేసేద్దాం. ఓకే గైస్, ఇంకా స్పాన్ అవ్వట్లేదు. చూస్తున్నావు ఇక్కడ ఉన్నాడు గైస్ ఇంకోడు. ఈయనైతే ఈయనకైతే ఇచ్చి పడేద్దాం గైస్. హైలైట్ ఉంది ఇది. కామెంట్ స్టైల్ హైలైట్ ఉంది గైస్. స్టాట్స్ పెట్టేసాయి కాబట్టి. సో ఇప్పుడైతే ఈడు లాస్ట్ గైస్. నా ఎక్స్ అబిలిటీ ఇంకా జెడ్ అబిలిటీ కూడా వాడేస్తా గైస్. వచ్చి పడేసినాం గైస్. ఆయనకి హైలైట్ ఉంది. అసలు తగ్గేదేలే అన్నట్టుంది గైస్. ఓకే గైస్, మనమైతే లెవెల్ 27. ఇప్పుడైతే మనం వెళ్ళి మన స్టాట్స్ కూడా అప్గ్రేడ్ చేసేసుకుందాం గైస్. సో ఇప్పుడైతే నేను మళ్ళీ కాడికి వెళ్ళి ఒక గొరిల్లా కింగ్ క్వెస్ట్ అయితే తీసుకుంటా గైస్. ఇదైతే గైస్ ఇందులో పెద్ద స్ట్రక్చర్ ఉంది గైస్. నాకు తెలిసి ఒకసారి వెళ్ళి చూసేద్దాం గైస్. ఎందుకో బాగుంది. ఇదా షాప్ అంట గైస్. సేఫ్ జోన్లోకి అయితే వచ్చేసినాం గైస్. పీవీపీ అయితే డిసేబుల్డ్. ఓకే, ఇది కూడా జియోలెస్ అంట గైస్. హలో, ఐఎమ్ జియోలెస్. I sell random physical fruits to people once every 2 hours. Want to buy a random fruit? ఓకే గైస్, ఈడైతే మనకి ర్యాండమ్ ఫ్రూట్ అయితే ఇస్తాడు గైస్. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓ గైస్, ఇంకా మనం రెడీ కాదంట. లెవెల్ 50 వచ్చినప్పుడు రావాలంట గైస్. ఓకే, తొందరగా లెవెల్ 50కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ గొరిల్లా కింగ్ క్వెస్ట్ అయితే తీసుకుంటా గైస్. అండ్ అయితే హార్డ్ ఉండు. ఈసారైనా ఈజీ కిల్ చేయొచ్చు అనుకుంటా గైస్. సో మనమైతే తొందరగా ఆయన కాడికి వెళ్ళిపోదాం గైస్. ఇదైతే మస్తు ఉంది గైస్. అండ్ మనం వాటర్లో కూడా స్విమ్ చేయొచ్చు గైస్. సో ఇప్పుడైతే ఓకే గైస్, వీడైతే స్పాన్ అయిపోయాను. ఇచ్చి పడుద్దాం. అండ్ మన స్టాట్స్ కూడా అప్గ్రేడ్ చేసేసుకుందాం. ఈసారి మొత్తం డిఫెన్స్లో పెట్టేద్దాం గైస్. ఓకే, దీనికైతే ఇచ్చి పడేస్తాం గైస్. ఓ 24 డ్యామేజ్ ఇస్తున్నాం గైస్. ఓ కానీ ఆడ 28 ఇస్తుండు గైస్. సో ఓకే గైస్, మన లక్కీ గైస్. ఓకే, అండ్ అయితే ఇక్కడ నుంచి హిట్ చేస్తా గైస్. సో మనకి డ్యామేజ్ రాదు. ఓకే గైస్, అమ్మ. ఓ గైస్, ఇప్పుడైతే మనం అయితే తీసుకున్నాం. ఓకే, ఆడైతే కింద పడ్డాడు గైస్. ఆడ ఎందుకు పడుతుందో తెలియదు కానీ ఊరికే కింద పడుతుంది గైస్. ఓకే గైస్, మనమైతే మళ్ళీ డ్యామేజ్ తీసుకోవాలి. మళ్ళీ కింద పడ్డాడు గైస్. కానీ ఓ గైస్, మళ్ళీ వచ్చేసిండు. మన లక్ గైస్. ఓ ఆల్మోస్ట్ అవుట్ అయ్యేటోళ్ళం గైస్. ఓకే, దీని మీద మన ఎక్స్ అబిలిటీ అయితే వాడదాం గైస్. ఓ గైస్, సూపర్ ఉంది గ్రౌండ్ స్మాష్ అయితే. ఈ జెడ్ అబిలిటీ కూడా వాడుతాం. గైస్, ఇది ఎందుకో రాలేదు మనకి. దాని మీద క్లాక్ అవ్వలేదు అనుకుంటా. ఓ గైస్, మనమైతే మళ్ళీ తీసుకుంటున్నాం డ్యామేజ్. ఓకే, ఈసారి అయితే ఆ డ్యామేజ్ రాకుండా నేనైతే ఎక్స్ అబిలిటీ అయితే వాడేస్తా.
ఓ ఆల్మోస్ట్ మనకి అబిలిటీ యూజ్ చేసేటోడు, కానీ మనం ఓకే గాయస్ కొట్టేటోడే కానీ కొట్టలే, కానీ తప్పించుకున్నా గాయస్. వీడైతే కింద పడ్డాడు, రేస్ వచ్చేంత వరకు అయితే ఆగుదాం. వచ్చిండు గాయస్, ఇచ్చేద్దాం డ్యామేజ్. ఓకే, ఓ ఈయనైతే డ్యామేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది గాయస్. ఓ గాయస్ మనమైతే మళ్ళీ డ్యామేజ్ చేసుకున్నాం. ఎస్ మనమైతే బయటపడ్డాం. దీనికైతే ఇచ్చి పడుద్దాం గాయస్. ఓకే, ఎక్స్ మూవ్ అయితే వాడుతున్నాం. సూపర్ గాయస్ ఇదైతే. ఓ గాయస్ మనమైతే మళ్ళీ డ్యామేజ్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడైతే నేను పక్కా కిల్ చేసేద్దాం గాయస్. ఓకే, ఆల్మోస్ట్ అబిలిటీ వాడుతుంది అనుకుంటా. ఓ గాయస్ మనం డ్యామేజ్ తీసుకున్నాం, అబిలిటీ డ్యామేజ్ కూడా తీసుకుంటున్నాం గాయస్. ఇప్పుడైతే ఇక ఫినిష్ చేసేద్దాం గాయస్. దీన్ని ఎక్స్ మూవ్తోనైతే ఫినిష్ చేసేద్దాం. అబ్బా కాలేదు గాయస్, డ్యామేజ్ తీసుకుంటున్నాం గాయస్. అయితే ఏం కాదు గాయస్, నేనైతే ఈజీ కిల్ చేయొచ్చు. ఎస్ గాయస్ లెవెల్ 28. అబ్బా గాయస్ ఇంకా లెవెల్ 1 రావాలి గాయస్. ఇంకో లెవెల్ వస్తే గాయస్ మనమైతే నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. అదేం ఐలాండ్ తెలీదు. సో ఇంకో లెవెల్ తీసుకొని వెళ్ళిపోదాం గాయస్. సో ఇంకాడికి అయితే వస్తున్నా గాయస్ మళ్ళా. ఓకే, ఇదైతే ఎక్కువడం గాయస్. అండ్ ఇంకోటి గాయస్ అక్కడ ఒకటి ఐలాండ్ కనపడుతుంది కదా గాయస్, ఇదైతే చేసేసి మనం వెళ్ళిపోదాం గాయస్ ఆ ఐలాండ్కి. అక్కడ ఏముందో చెక్ చేయొచ్చు. ఓకే గాయస్ నేనైతే మళ్ళీ డాష్ చేసుకుంటాను కాడికి వెళ్తున్నా. అండ్ గాయస్ ఇప్పుడైతే గొరిల్లాస్ ఎందుకంటే దానికి స్పాన్ టైం ఉంటుంది గాయస్. సో నేనైతే వెళ్తున్నా గాయస్. సో ఓకే గాయస్ వీళ్ళైతే ఈడ ఉన్నారు. ఓకే, వీళ్ళకైతే ఈజీగా ఇచ్చి పడవచ్చు మనమైతే. సూపర్ ఇది అసలు. ఓకే గాయస్ మనమైతే ఇన్ని కిల్ చేసేసినాం. అయితే ఇప్పుడు మనం ఇన్ని కూడా కిల్ చేసేద్దాం. అయితే గాయస్ మనమైతే ఇంకొక లెవెల్ కావాలి గాయస్. సో మనకు 15K వస్తుంది గాయస్ అనుకుంటా అప్పుడు. అవును గాయస్ అంతే రావచ్చు, ఎందుకంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ $100 అయితే డ్రాప్ చేస్తారు. ఓ ఇక్కడైతే స్పాన్ అయింది గాయస్, ఇంకాడికి అయితే వెళ్ళి తొందరగా కిల్ చేసేద్దాం గాయస్. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం లెవెల్ 30కి వెళ్తాం వీళ్ళని కంప్లీట్ చేసేస్తే. ఓకే గాయస్, ఇక్కడ కూడా స్పాన్ అయింది గాయస్. ఓకే నా కాడికి వస్తుండు. ఓకే ఈయనకైతే హాఫ్ డ్యామేజ్ ఇచ్చి పడేసిన గాయస్. ఎక్స్ మూవ్తోనైతే కంప్లీట్ చేసేసినాండి. ఓకే ఫటాఫట ఈయన్ని కూడా కిల్ చేసేసుకున్నాం గాయస్. సో ఇదైతే మస్తు ఉంది గాయస్. ఓకే జెడబ్ల్యూతోనే అయితే కిల్ చేసేసినాం గాయస్. సో ఈ గొరిల్లా కింగ్ ఓకే గొరిల్లా గైస్ ఈయన్ని కూడా కిల్ చేసేసుకుందాం. ఓకే ఈడైతే లెవెల్ 20 అప్పటి నుంచి, మనమైతే లెవెల్ 29, ఆల్మోస్ట్ ఇక లెవెల్ 30 గైస్. ఈయన్ని కూడా కిల్ చేసేసుకుంటే లెవెల్ 30 వచ్చేస్తుంది. ఓకే గైస్ మనకైతే లెవెల్ 30 అయితే వచ్చేసింది. సో మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గైస్. ఇదైతే మనకు మంచి హెల్ప్ చేసింది ఐలాండ్. సో ఇది 40 చేసేసుకుందాం గైస్, ఇంకా మిగతా అన్ని దీంట్లో పెట్టేద్దాం. ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గైస్. మనమైతే బోట్ వాడదాం గైస్, ఎందుకంటే మనం దాంట్లో ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఓకే గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. ఇదైతే మనకు మస్తు హెల్ప్ చేసింది. ఓకే గైస్ ఇక మిడిల్ టౌన్కి అయితే వెళ్ళిపోదాం గైస్. అది మిడిల్ టౌన్ అనుకుంటా. ఇదైతే నేను స్విమ్ చేసుకొని వెళ్దాం గైస్. ఆడికి వెళ్ళి చెక్ చేసేద్దాం గైస్. ఓకే ఓకే గైస్ నేనైతే స్విమ్ చేస్తున్నా, మంచి ఈత కొడుతున్నా గైస్. ఓకే ఆడికైతే వెళ్ళేసి చూద్దాం గైస్. ఓకే హార్ట్ బెలూన్స్ అయితే ఉన్నాయి గైస్. సో అయితే ఈవెంట్ నడుస్తుంది అనుకుంటా గైస్. ఈవెంట్లో ఏముందో చూసేద్దాం గైస్. ఓకే ఓకే గైస్ ఓకే ఇక్కడ పెద్ద పెద్ద హార్ట్ ఉంది గైస్. ద సా అంట బాస్ అనుకుంటా గైస్, బాగున్నాడు. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. షాప్ అంట గైస్. ఓకే షాప్ అయితే చూసేద్దాం గైస్. ఓకే గైస్ రాకెట్ స్పిన్ అండ్ ఈగల్ ఫ్రూట్స్ ఉన్నాయి గైస్. ఓకే స్పెషల్ కలర్ అంట గైస్. ఇంకా 16,000 అయితే ఉన్నాయి గైస్, కానీ హార్ట్స్ కావాలంట గైస్. అండ్ ఇంకా ఇక్కడైతే ఏం మంచిగా లేవు అనుకుంటా గైస్. సో వీడెవడైతే చూద్దాం, వీడెవడు కానీ వ్యాలంటైన్స్ గాచా డీలర్ అంట గైస్. సో ఇదైతే చేసేద్దాం, కంటిన్యూ చేసేద్దాం గైస్. ఓకే మనకి అయితే ఓకే గైస్ కంటిన్యూ చేసేద్దాం.
అయితే ఇప్పుడు హార్ట్స్ 250 కావాలంట గాయస్. ఇందాకైతే 12 ఉన్నాయి అని చూపించింది గాయస్. మనమైతే ఇది చేయలేం. సో ఈడైతే ఎవడో చూసేద్దాం గాయస్. వీడు వెపన్ డీలర్ అంట గాయస్. కానీ మనకు గన్స్ వద్దు గాయస్, కటానా కావాలి. సో మనం ఇక్కడ కొన్ని క్వెస్ట్స్ ఉన్నాయంట గాయస్. సో చేసేద్దాం. ఓకే గైస్, లెవెల్ రిక్వైర్డ్ అయితే 1 అంట. ఓకే 5 ఎనిమీస్ని డిఫీట్ అంట చేయాలి గైస్. మనకైతే అప్పుడు 50 హార్ట్స్ అయితే వస్తాయి. నేనైతే జంగిల్కి వెళ్ళి మంకీస్ని అయితే కిల్ చేసేస్తాను గైస్, ఈజీ వాళ్ళైతే. ఓకే గైస్, నేనైతే డాష్ ఇచ్చేస్తా. ఓకే మన M1, ఓకే ఇదైతే మన ఇన్వెంటరీ గైస్. సో నేనైతే కాంబాట్ స్టైల్ని అయితే అప్రూవ్ చేసేసాను గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గైస్. ఇక ఇక్కడికైతే మంకీ ఈ జంగుల్కి వచ్చేసాం. మంకీ ఐలాండ్ అనాలి అనిపిస్తుంది గైస్ ఇది ఎందుకు. సో అయితే వీళ్ళని కిల్ చేసేద్దాం గైస్. వీళ్ళైతే ఈజీ అయిపోతారు గైస్. అయిపోయి గైస్ 25 డ్యామేజ్ అయితే ఇస్తున్నాం గైస్, ఈజీయే వీళ్ళు. ఓకే ఇద్దరిని కిల్ ఇద్దాం గైస్ ఒకేసారి. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. ఇందాకైతే ఫెయిల్ అయింది ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ వచ్చింది గైస్. సో నేనైతే వీళ్ళకి ఇచ్చి పడేస్తున్నా గైస్. గ్రౌండ్ స్మాష్ ఇచ్చేస్తే మొత్తం పోయింది గ్యాస్, మొత్తం పోయింది వాళ్ళ హెచ్పి. ఓ గ్యాస్ మనం అప్పుడే లెవెల్ 31కి అయితే వచ్చేసినాం. ఇది చేసేసి ఎన్ని క్వెస్ట్ ఉంటాయో గ్యాస్ తెలియదు, నాకు తెలిసి అన్లిమిటెడ్ అనుకుంటున్నా. ఓకే చూసేసి క్వెస్ట్ అన్నీ చేసేద్దాం గైస్. ఇంకా వెనకాల ఒక పార్ట్ ఉంది గ్యాస్ ఆ ఐలాండ్ది, అది కూడా చేసేద్దాం. ఓకే వీళ్ళని అయితే కిల్ చేసేద్దాం గైస్. మస్తు ఉన్నారు వీళ్ళైతే. ఓకే గ్యాస్ క్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఓకే గైస్ 1/3 అంటే ఇంకా 2 అయితే చేయొచ్చు గైస్. నేనైతే స్ప్రింట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతా. ఓకే డాష్ ఇచ్చేద్దాం. ఓకే గైస్ స్విమ్మింగ్ కన్నా డాష్ ఇచ్చుడే ఎక్కువ ఉంది గైస్ ఇక్కడైతే స్పీడు. ఓకే గైస్ మన ఎనర్జీ బార్ అయితే తక్కువైంది గైస్. అండ్ ఇక్కడ ఎవడో ఉన్నాడు గైస్, ఇక్కడ కూడా డ్రాగన్ టైల్ సేజ్ అంట గైస్. సో ఇక్కడ మనమైతే మన వెపన్స్ని ఎన్చాంట్ చేసుకోవచ్చు అంట గైస్ ఈ స్క్రోల్స్తోని. అండ్ ఫిషింగ్ రాడ్స్ కూడా ఉంటాయంట గైస్ ఈ గేమ్లో. ఓకే ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఐటమ్ ఎన్చాంట్మెంట్స్ అంట. ఓకే గైస్ మనకాడైతే స్వాడ్ లేదు, ఇంకా గన్ కూడా లేదు గైస్. సో మనమైతే ఇప్పుడు నెవర్ మైండ్ అని అయితే కొట్టేద్దాం గైస్. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు ఇంకో క్వెస్ట్ అయితే తీసుకుందాం. ఓకే గైస్ ఇప్పుడైతే నేను ఒక సెకండ్ ఆ 10 డేస్ వచ్చేసా గైస్. సో ఇప్పుడైతే స్టాప్ చేసేద్దాం గైస్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం గైస్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి గైస్. బాయ్ బాయ్.